అశ్వగంధ ఒక విధమైన ఔషధ మొక్క. దీనినే విథినియా సోమ్నిఫెరా, ఇండియన్ జిన్నింగ్ అని కూడా వ్యవహరిస్తారు. అశ్వగంధ ఆయుర్వేదం వైద్యంలో చాలా ముఖ్యమైనది. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. మహావృక్షాలు మొదలుకొని గడ్డి పరకల దాకా ప్రకృతిలో మానవునికి కావలసిన ఔషధ వనరులన్నీ సమకూర్చేవే. మానవ మనుగడికి దోహదం చేసేవే. అది కాక ఈ వనరులన్నీ మనకి అందుబాటులో ఉన్నవే. అయితే చాలా వాటిని మనం అశ్రద్ధ చేస్తున్నాం అనడంలో పొరపాటేమీ లేదు. ప్రతి మొక్కని మనం ఇష్టపూర్వకంగా శ్రద్ధగా పెంచితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు. అనేక రకాల మొక్కల్లో కొన్ని పొదల మాదిరిగా పెరుగుతాయి. అటువంటిదే అశ్వగంధ. దీని శాస్త్రీయ నామం విథానియా సోమ్నిఫెరా. ఇది సోలనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది కేవలం 35-75 సెంటీమీటర్ల ఎత్తులో, అంటే 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. దీని కాండం నుండి చిరుకొమ్మలు విశాలంగా పెరిగి దట్టమైన ఆకులు పెరుగుతాయి. కాండం, కొమ్మలతో మొత్తం మొక్క నూగు వెంట్రుకల మాదిరిగా ఉంటుంది. దీని పువ్వులు ఆకుపచ్చ రంగులో ఉండి పండ్లు ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో ఉంటాయి. అశ్వగంధ మొక్క వేళ్ళు పొడవుగా ఉండి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అందులోనూ మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టిని బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని దగ్గరికి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టపరుస్తుంది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొప్పులు నయం చేస్తుంది. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయల కొరుపులకి కడుపులో అల్సర్ని రాకుండా అరికడుతుంది, తగ్గిస్తుంది. మోకాల నొప్పులకి ఇది మంచి ఔషధం. శరీర దారుఢ్యాన్ని పెంపొందించడంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. లివర్ సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది. క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు తెలియజేశారు. ఇన్ని గుణాలున్న అశ్వగంధ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతని కూడా సంతరించుకుంది. అశ్వగంధ ఉపయోగాలు: క్యాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. నరాల నీరసాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు, మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది. అశ్వగంధ వ్యక్తి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి ఏసీటీహెచ్ యొక్క స్రావాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. అశ్వగంధ పొడి కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అశ్వగంధ డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా నియంత్రించవచ్చు. మీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడే అశ్వగంధ. ఇది కోల్పోయిన మెలనిన్ను పునరుద్ధరించడానికి, మీ అకాల జుట్టును తిప్పడానికి సహాయపడుతుంది. అశ్వగంధ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రు, దురద, సోరియాసిస్, తామర, మంట వలన కలిగే ఇతర అలర్జీ వంటి నెత్తిమీద వ్యాధులను నియంత్రిస్తుంది. అశ్వగంధ మీ నెత్తి, వెంట్రుకల నుండి స్వేచ్ఛారాశులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి అశ్వగంధ ఒక తక్షణ పరిష్కారం.
తద్వారా ఫాలికల్ నష్టం, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైన సమ్మేళనాలు, ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మ హైడ్రేషన్ కోసం హైలురోనన్, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎలాస్టిన్, చర్మ బలం కోసం కొల్లాజెన్. ఇది పురుషులకు ఆరోగ్యకరమైన జీవనానికి మద్దతు ఇస్తుంది. ఇది సహజమైన టెస్టో బూస్ట్‌ను అందిస్తుంది. కండరాల బలం, ఓర్పు మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ వాడకంలో జాగ్రత్తలు. అశ్వగంధ జీర్ణశయాంతర పేగులకు కారణం కావచ్చు. కాబట్టి మీరు పెప్టిక్ అల్సర్‌తో బాధపడుతుంటే అశ్వగంధ లేదా దాని మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. శాస్త్రీయ ఆధారాలు లేనందున మీరు తల్లిపాలు తాగితే అశ్వగంధను నివారించాలి. అశ్వగంధ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి హైపర్ థైరాయిడిజం మందులతో పాటు అశ్వగంధను తీసుకునే ముందు మీ థైరాయిడ్ స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మంచిది. అశ్వగంధ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించవచ్చు. కాబట్టి మీరు ఇతర డయాబెటిక్ యాంటీ డ్రగ్స్ ఔషధాలతో పాటు అశ్వగంధ లేదా దాని సప్లిమెంట్‌ను తీసుకుంటుంటే చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మంచిది. చెడు ప్రభావం. ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు వాడితే గుండెపైన, అడ్రినల్ గ్రంథులపైన చెడు ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి హైపర్ థైరాయిడ్ జబ్బుకి దారితీయవచ్చు. అశ్వగంధ హైపోథైరాయిడిజాన్ని పరిష్కరించగలదు. ఇది హైపర్ థైరాయిడిజాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. గర్భధారణ ఉన్న మహిళలు అశ్వగంధానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది అకాల ప్రసవానికి కారణమవుతుంది. అలాగే తల్లి పాలిచ్చే తల్లులు అశ్వగంధను మౌఖికంగా తీసుకోకూడదు. మీరు అశ్వగంధ తీసుకునేటప్పుడు బెంజోడియాజిపైన్స్, బార్బిటూరేట్స్, మద్యపానం వంటి ఉపశమన మందులను మానుకోండి. మత్తు, తలనొప్పి, కడుపు నొప్పి వంటివి మితమైన మోతాదులో తీసుకుంటే అశ్వగంధ వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాలు. సరియైన మోతాదు. సాధారణ మోతాదు 1-2 టీ స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని లేదా 1-2 క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించేది. ఇలా ఒక రోజుకి 2 సార్లు సేవించవచ్చు. అశ్వగంధ వేర్లు, చూర్ణం, పాలు, తేనె, గింజలు మిశ్రమంతో టానిక్‌ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ టానిక్ మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అశ్వగంధ ఆకులు పేస్టుగా తయారు చేసుకొని గాయాలు, మంటతో కూడిన వాపుకు చికిత్సగా ఉపయోగిస్తారు. తేనెతో అశ్వగంధను తీసుకున్నప్పుడు లైంగిక ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది.